అవునా కాదా? ఐదర్ ఇట్ ఇస్ ఆంధ్ర ఆర్ తెలంగాణ, ఏ సిస్టమ్ అయినా సరే వాళ్ళు వెళ్ళిపోవడానికి ఒక బండ బూతులది మాటలు ఉన్నాయి, మీరు ఒక్కసారి వినండి తెలుసు. అమ్మాయి క్లియర్గా చెప్పింది నాకు పెళ్ళి వద్దు వద్దు అంటే ఎందుకు చేసింది మీరు? 12-2 గంటల దాకా మాట్లాడినాము. ఉండాలి నువ్వు ఆన్నే, లేదా 8 రోజుల బంగారం తీసుకో. అమ్మ పేరు వేయించింది నువ్వు సావని, వాడు దీన్ని ఇట్లా డైవర్ట్ చేసి నా మొబైల్ నోటీస్ పంపించినందుకు నేను మరి నిన్నెంతో మాట్లాడినప్పుడు ఫోన్ లో తెలియదు, అప్పుడు అయినా కానీ రైట్. ప్రెసెంట్ వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ బావ బామ్మర్తో అందరితో కూడా మనం మాట్లాడాం కదా. అయితే ఏదైతే పెళ్ళి నెల రోజులు అంటే నెలన్నర అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంట్లోని తల్లిదండ్రులు కూడా అసలు అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అమ్మాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అన్న విషయాలన్నీ కూడా దాపెట్టి అమ్మాయికి పెళ్లి చేయడం కూడా జరిగింది. అండ్ అమ్మాయికి సంబంధించి ఆడియో కాల్స్ కూడా మనం విన్నట్లయితే అసలు ఎందుకు పెళ్లి చేశారు, ఏంటి ఇవన్నీ దాచి ఎందుకు పెళ్లి చేశారు అని చెప్పి కూడా అమ్మాయి అడుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు అబ్బాయి విషయానికి వచ్చేసరికి కూడా తీరా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి ఇవన్నీ బయటపడ్డాక మీ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయికి ఈ విధంగా అన్నీ కూడా వచ్చాయి, డిసీజెస్ అన్నీ కూడా వచ్చాయని చెప్పి